ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ అండ్ మ్యారేజ్ కౌన్సిలర్ వసుధార గారు. మేడంతో మాట్లాడండి. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, ఒకప్పుడు పెళ్ళి అంటే అదొక పవిత్ర బంధం, కానీ ఇప్పుడు పెళ్ళిళ్ళకి ఎక్స్పైరీ డేట్ వచ్చేసిందా అన్నట్టు తయారయ్యాయి ఈ మ్యారేజెస్ అన్నీ కూడా. అంటే మనం చాలా ఇన్సిడెంట్స్ చూసాం, మీరు చూసే ఉంటారు. ఈ మధ్య కాలంలో వైఫ్స్ రివెంజ్ అనుకోవాలా దాన్ని, మరి ఇంకేమనుకోవాలో తెలియదు, కానీ కోపాలు వచ్చో కారణాల వల్ల హస్బెండ్ సరిగా లేడనో, ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవడం వల్లనో, పిల్లల్ని సరిగా చూసుకోవడం లేదని, ఫినాన్షియల్గా సరిగా చూసుకోవడం లేదని చెప్పేసి హస్బెండ్స్ని చంపేయడము, ఇవన్నీ మనం చూస్తున్నాం. అంటే ఇవన్నీ చూసి అబ్బాయిలకి పెళ్లి చేసుకోవాలంటేనే భయం వేస్తుంది. అమ్మో, పెళ్లి చేసుకొని ఆ అమ్మాయి చేతిలో చనిపోవడం కంటే పెళ్లి చేసుకోకుండా ఇలా ఉండడం హ్యాపీ లైఫ్ అని చెప్పేసి చాలా మంది అబ్బాయిలు కూడా ఇలాంటి ఇన్సిడెంట్ చూసి అలా మాట్లాడుతున్నారు. నిజంగా మ్యారేజెస్కి ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది అని అనుకోవచ్చు అంటారా? లేదండి, మ్యారేజెస్కి ఎక్స్పైరీ డేట్ అనేది లేదు. అదొక పవిత్రమైన వ్యవస్థ, ఇప్పటికీ ఎప్పటికీ. అది కొంతమంది వ్యక్తుల వల్ల ఒక వ్యవస్థను దూషించటం, లోబో ఇష్టం అనటం కరెక్ట్ కాదు. ఎందుకంటే అందరూ అలా చేయట్లేదు కదా, కొందరు చేస్తున్నారు. ఈ కొందరిలో మీరన్నట్టు రీసెంట్ ఇన్సిడెంట్స్ అయితే పెళ్ళైన కొత్తలో జరిగినవి. ఒకవేళ మీరు వాటి గురించి అడుగుతున్నారా, లేదంటే పెళ్ళైన కొన్నేళ్ల తర్వాత జరిగే వాటి గురించి అడుగుతున్నారా? కొన్నేళ్ల వరకు జరిగినవి ఉన్నాయి, కొత్తగా పెళ్ళైన జంటలు చేసినవి కూడా ఉన్నాయి కొన్ని. మనం ముందు కొత్తగా పెళ్ళైన జంట గురించి మాట్లాడుతున్నాం. ఎస్. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన జంటలు మేఘాలయాలో అక్కడ ఒకటి జరిగింది కదా. ఎస్. అక్కడ ఏంటంటే అది చాలా షార్ట్ స్పాన్, మేబీ 1 month 2 months కూడా అయిందో లేదు. అది హనీమూన్ అని చెప్పారు. హనీమూన్ అని చెప్పారు. ఎస్. ఒక మాట అండి, అసలు అమ్మాయి ఎలా చేసింది అని అంటే, నేను సమర్థించటం అని కాదు, ఇది సమర్థించటం కాదు, నేను ఎవరిని సమర్థించట్లేదు. తప్పు తప్పే, క్రైమ్ క్రైమే. కాకపోతే ఆ అమ్మాయి అలా ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అనే ఒక్క విషయం ఆలోచిస్తే, ఆ అమ్మాయి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంది కాబట్టి అలా జరిగింది. మరి ఆ తల్లిదండ్రులు ఆ అమ్మాయికి ఇష్టమా లేదా అనే ఒక చిన్న విషయాన్ని ఎందుకు గమనించుకోలేకపోయారు? అంటే ఈ అమ్మాయి తన ఇష్టాలను కూడా చెప్పే స్వతంత్రం ఆ తల్లిదండ్రులు ఇవ్వలేదా? వాళ్ళ మధ్య ఆ మాత్రం కమ్యూనికేషన్ లేదా అనేది ప్రశ్న. ఇప్పుడు ఈ ఒక్క విషయమే కాదండి, ఇప్పుడు వచ్చింది కాబట్టి చెప్తున్నాను. చాలా మంది ఇంట్లో నుంచి వెళ్ళిపోయే అమ్మాయిల సమస్య ఇదేనండి. నేను ఇతన్ని ప్రేమించాను అని చెప్పే స్వతంత్రం ఇంట్లో లేదు, ఇప్పటికీ లేదు. చెప్పగానే అక్కడి నుంచి వైలెన్సే, హౌస్ అరెస్ట్లే కానీ, ఇంకా ముందుకు వెళ్ళిపోవటాలే కానీ, ఇంకా కొన్ని ముందుకెళ్ళిపోయి పరువు హత్యల దాకా వెళ్ళిపోతాయి. ఏంటి అసలు అమ్మాయి మీ పరువా? పిల్లల్ని పిల్లల్లాగా చూసుకోవాలి. కమ్యూనికేషన్ అనేది చాలా అవసరం. నేను ఎవరిని తప్పు పట్టట్లేదండి, కాకపోతే ఏది అవసరమో అది మాత్రం చెప్తున్నాను. పిల్లలకి ఎమోషనల్ సేఫ్టీ అనేది ఇవ్వాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. అది వాళ్ళకే లేదనుకోండి. ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది, నాకు ఇది కావాలి, నేను ఇలాగా అని చెప్పేసి భర్తతో చెప్పలేదు. ఆ భర్త నువ్వు ఇలాగమ్మా నాకు ఇలా కావాలని ఆవిడతో చెప్పలేడు. అంటే వాళ్ళిద్దరికి మధ్యలో ఎమోషనలీ సేఫ్టీ ల్యాకింగ్. అదే వాళ్ళ పిల్లలకి ఇస్తారు. ఎక్కడ కూడా మన దగ్గర ఉన్నదే మనం పిల్లలకి ఇవ్వగలం. అది డబ్బే కావచ్చు, దరిద్రమే కావచ్చు, ఎమోషనల్ సేఫ్టీయే కావచ్చు, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్సే కావచ్చు. మన దగ్గర డబ్బులు ఉంది, ఇవ్వగలం. లేదు, దరిద్రమే ఉంది, అదే ఇస్తాం. మన దగ్గర చదువు ఉంది, అదే ఇస్తాం. చదువు లేదు, అదే ఇస్తాం. కలిమి ఉంటే కలిమి ఇస్తాం, లేమి ఉంటే లేమి ఇస్తాం. అంతే కదా. సో వీళ్ళకి ఎమోషనల్ సేఫ్టీ లేదు, వీళ్ళకి ఒకరంటే ఒకరి మధ్య ట్రస్ట్ లేదు. సో వీళ్ళ పిల్లలకి ట్రస్ట్ని ఇవ్వగలరా? ఎమోషనల్ సేఫ్టీని ఇవ్వగలరా? ఆ భద్రత, ఆ సేఫ్టీని ఆ పిల్లలు ఫీల్ అవునప్పుడు ఇలాగే జరుగుతాయి. వాళ్ళు చెప్పిందని చేసుకుంటారు, తర్వాత నచ్చినోడి కోసం ఇంకేదో చేస్తారు. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే తల్లిదండ్రులు పిల్లల మధ్యన కమ్యూనికేషన్ అనేది బలపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయాన్ని నేను నొక్కి గట్టిగా చెప్తానండి. ఇది లేదు, సింపుల్గా జనరేషన్ గ్యాప్ అని కొట్టి పారేస్తారు. జనరేషన్ గ్యాప్ అని కొట్టి పారేయటం కాదండి. సమస్య తెలుసు కదా, ఇప్పటి నుంచైనా దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి కదా. ఇప్పుడు నా దగ్గరికి వచ్చాడు ఒక అతను, మా అమ్మాయి పెళ్ళొద్దంటుందండి. ఎందుకండి? నాకు తెలియదండి. నేను అదే చెప్పాను. మరి మీకు ఎందుకు తెలియదండి? మీరు కనుక్కోవాలి కదా. నేను కనుక్కునే ప్రయత్నం చేస్తే నేను అరిచేశాను, ఆ అమ్మాయి అరిచేసింది, పెద్ద గొడవ అయిపోయిందండి. నేను ఆ అమ్మాయితో మాట్లాడాను. ఏంటమ్మా? ఏం లేదు మేడం, అసలు నన్ను ఎప్పుడు ఏది మాట్లాడినివ్వరు.
నా మీద ఎప్పుడు వాళ్ళ ఆర్డర్ లేదని నేను తీసుకోవటమే తప్ప అసలు కమ్యూనికేషన్ అనేది లేదు మా మధ్య. నాకు ఇది కావాలి నాన్న, మీ అమ్మతో చెప్పుండొచ్చు కదమ్మా అంటే, మా అమ్మ కూడా అంతేనండి. ఆవిడ ఇప్పుడు అరుస్తూనే ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య సరిగా లేదండి, వాళ్ళిద్దరూ వాళ్ళ కోపాలని నా మీద తీర్చేసుకుంటారు. దే యూజ్డ్ మీ లైక్ అ పంచింగ్ బ్యాగ్. ఇలా ఉన్న నేనేం చెప్పాలి మేడం? మరి ఇప్పుడు ఎందుకమ్మా అసలు ఈ పెళ్ళుతుండే కారణం ఏంటమ్మా అని అంటే, నేను ఒక అతన్ని ప్రేమించాను మేడం, వీళ్ళకి అతను ఇష్టం లేదు, అందుకని నన్ను పెళ్లి చేసుకోమంటున్నారు. అతను నా దగ్గరికి వచ్చాడు కాబట్టి ఇంతవరకు విషయం వచ్చింది. రాకుండా మేం చెప్పింది చేయాలి అనే కంట్రోలింగ్ పేరెంటింగ్లో ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి. పెళ్ళైన కొత్తలో ఇలా జరుగుతున్నాయి, అమ్మాయిలు ఇంట్లోంచి పారిపోతున్నారంటే ఇదేనండి. ఎస్, వాళ్ళకి ఏం కావాలి అనేది మనం తెలుసుకోలేకపోవటం ఒకటి, వాళ్ళు చెప్పేది వినలేకపోవటం ఇంకొకటి, అర్థం చేసుకోలేకపోవటం ఇంకొకటి. మరి అబ్బాయిలు పెళ్ళిళ్ళు అంటే భయపడిపోతున్నారు, మరి వాళ్ళకి ఏం చెప్తారు? అబ్బాయిలు పెళ్ళిళ్ళంటే భయపడాల్సిన అవసరం లేదండి. సమస్య ఎక్కడొచ్చింది అని అంటే, వాళ్ళు ఇంకా చాలా వరకు ఆ పాతకాలపు ప్యాట్రియార్కీ భావాల్లోనే ఉన్నారు. కమ్యూనికేట్ చేయటం రాదు, ఎక్స్ప్రెస్ చేయటం రాదు, వల్నరబిలిటీ లేదు. అది వాడి తప్పనని నేను ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు, పిల్లాడు ఏడవంగానే ఏంట్రా నువ్వు ఆడపిల్ల ఏడుస్తున్నావు, వాడు నాన్న నాకు ఇది కావాలి అని అంటే, ఈ మాత్రానికి నువ్వు అడగాలరా నన్ను? ఆర్డర్ చేయి. వాడికి అడగటం రాదు, ఎక్స్ప్రెస్ చేయటం రాదు, వాడు ఆర్డర్లే వేస్తాడు. ఇలా నేను ఫీల్ అవుతున్నానని చెప్పడం రాదు, వల్నరబిలిటీ ఏంటో తెలియదు. ఎమోషన్స్ని అర్థం చేసుకోవాలి, కమ్యూనికేట్ చేయాలి. ఇదివరకు ఉన్నట్టు లేదు కదా. ఇదివరకే హస్బెండ్ తెచ్చి పడేసి సరిపోయింది. ఇప్పుడు ఒక అమ్మాయికి ఆ తెచ్చి పడేసే హస్బెండ్ అవసరమా? లేదు. అమ్మాయికి ఏం కావాలి? ఇప్పుడు వాళ్ళ స్థాయి మారింది, వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు ఇంటలెక్చువల్ అయ్యారు. కేవలం తెచ్చి పడేయటం సరిపోదండి. ఒక సామాజిక భద్రతతో పాటు ఎమోషనల్ సేఫ్టీ. ఎస్, నేను ఎక్స్ప్రెస్ చేయగలగాలి, నాకు అతను ఎక్స్ప్రెస్ చేయాలి, నాకు అతను ఉన్నాడని నాకు అనిపించాలి, నేను అతని కోసం ఉన్నాను, ఏదైనా చేయగలను అనేసి అతనికి కూడా అనిపించాలి. ఆనెస్ట్ కమ్యూనికేషన్ బిల్డప్ అవ్వాలంటే ఒకరికి ఒకరం అని పేపర్లలో, పుస్తకాల్లో, సినిమాల్లో చాలా చెప్పారు. కానీ అది నిజ జీవితంలోకి వచ్చేసరికి ఎంతవరకు అని అంటే అసలు దానికి అర్థం చాలా మందికి తెలియదనే చెప్తాను. థ్యాంక్ యూ మ్యామ్.